యేసయ్య క్లీన్ చేసిన తర్వాత గుడ్డివారు కుంటివారు వచ్చి అందరూ స్వస్థపరచబడ్డారు. దట్స్ వాట్ హ్యాపెన్స్ వెన్ యూ రిమూవ్ ద ఈస్ట్. ఆ పులిసిన పిండిని తీసేస్తే జరిగేది ఇది. నీలో ఉన్న పులిసిన పిండిని తీసే, నీ ఇంట్లో ఆశ్చర్యకార్యాలు చూస్తే. నీలో ఉన్న పులిసిన పిండిని తీసే, నీలో ఉన్న ఆ యొక్క ఏదైనా సరే కొంచెం ఉన్న దాన్ని అన్అటెండెడ్ గా వదిలేస్తే అది పెద్దగా అయిపోతుంది, ముద్దంతా పాడు చేస్తుంది. అది అదే చెప్పాడు, చిన్నదే కదా, ఈ చిన్న తప్పే కదా, ఈ చిన్న సినిమానే కదా, ఈ చిన్న సీరియలే కదా, ఈ చిన్నదే కదా. ఆ చిన్నది ఏం చేస్తుంది అంటే ముద్దంతా స్ప్రెడ్ అయ్యి ముద్దంతా పులిసిపోయేటట్లు చేస్తుంది. యునో వెన్ యూ క్లీన్ యువర్ సెల్ఫ్, వెన్ యూ రిమూవ్ దట్ leaven, this what happens. When Jesus cleansed the temple, the blind and the lame came in and they were healed. So that is the purpose of cleansing. So today how do you cleanse yourself? By removing the leaven, by removing the yeast. Don't think that this is just a small tiny sin. You know, if it is even a little bit of leaven will spoil the whole lump, right? So you have to remove it so that you will become a new lump, and then you will see these wonderful things happening in your family. You will see blind getting their sight. You will see people being healed. Hallelujah. నా భర్త మారాలి అంటే నీలో పులిసిన పిండిని తీసేయమ్మా. పరిశుద్ధాత్మ దేవుడు నీ ద్వారా పనిచేస్తాడు, నిన్ను బలమైన సాధనంగా వాడుకుంటాడు. రిమూవ్ దట్ ఈస్ట్ ఫ్రమ్ యువర్ హార్ట్. ఇట్ విల్ పాయిజన్ యూ, ఇట్ విల్ స్పాయిల్ యూ. రిమూవ్ ఇట్, రిమూవ్ దట్ బిటర్నెస్ ఫ్రమ్ యువర్ హార్ట్. ఇట్ విల్ స్పాయిల్ యూ. వాళ్ళనేమందు, ఎదుటి వాళ్ళ మీద కోపం పెట్టుకుంటే వాళ్ళకేం కాదు, నీకే. ఇట్ బికమ్స్ పాయిజన్ ఇన్ యువర్ హార్ట్. వెన్ యూ కీప్ యాంగర్, రిజెంట్మెంట్, బిటర్నెస్, it will not spoil the other person, it will spoil you because it becomes poison in your heart. So you remove it. పులియని రొట్టెలతో మనము పండుగను ఆచరిద్దాం. That is true Good Friday. పులియని రొట్టెలతో మనము నిష్కాపాట సత్యమను పులియని రొట్టెలు, with sincere heart, with true faith, with that holiness, let's sanctify ourselves and let's celebrate this festival. So let's do some deep cleansing. మన హృదయంలో deep cleansing. ఇంకా దాగుకొని ఉన్న ఏదైనా ఉందా? షార్ట్ టెంపర్, unforgiveness, bitterness, remove it today. Ask Lord, నిన్ను గూర్చిన ఆ శక్తి నాలో మండేటట్లుగా చెయ్యి ప్రభువా. Let the passion for you, let love for you burn in my heart so that I will fulfill your purpose on this earth. నీ చిత్తాన్ని నా జీవితంలో నెరవేర్చడానికి ప్రభువా నాలో ఈ ఫ్యూయల్ లాగా ఈ యొక్క జీల్ నాకు దయచేయి.